ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఏమైందమ్మా? ఈ బొమ్మ ప్యాలెస్ లోదే కదూ? ఇది ప్యాలెస్ లో బొమ్మ నీకెలా తెలుసు? అమ్మా, బాబు బాబు అని పిలిచావే, ఎవరమ్మా బాబు? నా కొడుకు 25 ఏళ్ల క్రితం వాణ్ణి ఈ నదిలో పారేసుకున్నాను. నీ ఇల్లు ఎక్కడమ్మా? తెలవదు. 25 ఏళ్ల క్రితం నదిలో కొట్టుకుపోతా ఉంటే మా అయ్య చూసి తెచ్చిండంట. ఆనాటి నుంచి వనవాసం చేసే సీతమ్మోర్నాగా ఈ అమ్మ ఏడనే ఉండిపోనాది. ఏటడిగినా చెప్పదు. మా అయ్య ఉన్న నాళ్ళు సొంత అప్పనాగా చూసుకున్నాడు. ఏమిటమ్మా అలా చూస్తున్నావు? నా చిట్టి తండ్రి ఈ పాటికి నీ అంత అయి ఉంటాడు. వాణ్ణి ఎక్కడని వెతకను, ఎలా గుర్తుపట్టగలను? నిస్సహాయురాల్ని. బాధపడకమ్మా, సర్వస్వం పోగొట్టుకున్న భవిష్యత్తు మిగిలే ఉంటుంది. నిన్ను చూశాక రాయిలో మొక్క పుట్టినట్టు ఏదో కొత్త ఆశ. ఎందుకో తెలీదు. కొడుక్కి దూరమైన నీ బాధని అమ్మలేని ఈ అనాథ అర్థం చేసుకోగలడమ్మా. ఏ తల్లి కన్న బిడ్డవో, ఏ రుణమో తీరిపోయింది. పోయేటప్పుడు నీకివ్వడానికి నా దగ్గరున్నది ఇదొక్కటే. నీతో పాటు దొరికిందే నీకివ్వగలుగుతున్నాను. ఇదే మీ అమ్మనుకో, మీ నాన్ననుకొనుకో. డాడీ, ఈయన పేరు రాజా. నమస్కారం అండి. ప్యాలెస్ మనుషులు నా మీద అటాక్ చేస్తే ఈయనే వచ్చి నన్ను కాపాడారు. బట్ ఫర్ హిమ్ ఐ వుడెంట్ హావ్ బీన్ టు సీ యూ. రాబాబు. ఎక్స్క్యూజ్ మీ. ఏమిటి సార్, చాకు లాంటి అమ్మాయిని కన్నారు, కత్తి లాంటి పిల్లాడికిచ్చి పెళ్లి చేయక ఆడపిల్లల లాంటి రిస్క్ జాబ్ లో పెట్టారేమిటి? నువ్వే అన్నావుగా చాకు లాంటి అమ్మాయి అని. చూడు బాబు, మాది రక్తంలోనే సేవాధర్మాన్ని నింపుకున్న వంశం. నా కూతురు అన్యాయానికి ఎదురు నిలిచి పోరాడుతోంది కేవలం ఉద్యోగ ధర్మంతోనే కాదు. మరి దాని వెనుక ఒక కథ ఉంది. ఒక నరహంతకుడు సింహాసనం ఎక్కి కూర్చుంటే వాణ్ణి మెడబట్టి గెంటడానికి నాకు మగబిడ్డలు లేరు. అందుకే నాకున్న ఆడబిడ్డనే అస్త్రంగా చేసి వాళ్ళ మీదకి ఎక్కువ పెట్టాను. మీ ఆశయాన్ని ఆదర్శాన్ని అభినందిస్తున్నాను. తప్పు చేసిన వాడిని ఎదుర్కొనే మీ పోరాటానికి నేనండగా ఉంటాను. ఏంట్రా కళ్ళు మూసుకుని నీలో నువ్వే పిచ్చినవ్వు నవ్వుకుంటున్నావు? ఆనందం తట్టుకోలేని అద్భుతమైన కల ఒకటి వచ్చిందిలే. ఏంటది ప్లీజ్? 25 ఏళ్ల క్రితం తప్పిపోయిన రాజావారి అబ్బాయి తిరిగి వచ్చేసాడట. ఆయన తిరిగి వస్తున్నాడంటే తమరు అని ఎరగబడిన వాళ్ళ ప్లీజ్. నాకు నవ్వు వచ్చేస్తున్నది ఆ బాబు తిరిగి వచ్చినందుకు కాదు, ఆ బాబు కల్లో నిన్ను మర్డర్ చేసేసినందుకు. నా కళ నిజమైపోతుందేమో అన్న డౌట్. అంటే తొందరలోనే నువ్వు అవుట్.
నా ముందే నా సింహాసనం మీద కూర్చుని కాలు మీద కాలేసుకుని నీ బూటుకాలు నా మొహం మీద ఒప్పడానికి ఎంత ధైర్యం ప్లీజ్ రిప్లై ప్లీజ్. అసలు నువ్వెవరు? 25 సంవత్సరాల క్రితం నువ్వు ఈ ప్యాలెస్ లో ఏం చేస్తుండేవాడివి? శబాష్, చెయ్యి ఎత్తకుండా చెంప చెళ్ళు కనిపించడం అంటే ఇదే. ఓ, ఎవరిని ఏం చేసి నువ్వు ఈ ప్యాలెస్ కు ఓనర్ అయ్యావు? అది అలా అడగండి. ఓ, ఈ ఆస్తికి నీకు ఏమిటి సంబంధం? చెప్పనండి చూద్దాం. ఆవ్యాసం అయిపోయింది. మేకవ్యాసమా? మేక కూడా ఆవుకు మళ్ళీ 4 కాళ్ళుండను, మేక కూడా పేడ వెయ్యను, కానీ దాని పేడ అనరు. ఏమందులో చెప్పిన చాలా అసహ్యముగా ఉండను. మేక మే అని అడుచును. ఇంగ్లీష్ నెలలో ఒకదాన్ని కూడా మే అందరు. మేక ఈ విధముగా ఆకులను మేయను. తెగిపోయింది. ఉమ్. ఇప్పుడు చెప్పు ప్లీజ్, ఇంకా నా గురించి నీకేం తెలుసు? నాకు తెలిసింది నీకు చెప్పడానికి నేను ఇక్కడికి రాలేదు. నీ పుట్టు పూర్వోత్తరాలు పుట్టుమచ్చలతో సహా నాకు తెలుసు అని చెప్పడానికి కూడా రాలేదు. మరి ఎందుకు వచ్చావు? నువ్వు పెంచుతున్న ఊరకుక్కలు ఒక ఆడపిల్లని ఏమీ చేయలేకపోయాయి కాబట్టి, ఇప్పుడు నాకు డబ్బు అవసరం కాబట్టి, నా అవసరం నీకుంటే ఐఎమ్ రెడీ అని చెప్పడానికి వచ్చాను. నా లెంపల్ నేనే వాయించుకుంటున్నానంటే అని ఫీల్ ఓకే ప్లీజ్. ఇది కళా నిజమని చిన్న టెస్టింగ్ చేసుకున్నాను. నేను లక్కు తోక తొక్కానయ్యా. ఇప్పుడు చెప్పు, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? ఈ ప్యాలెస్ లో ఉన్న గొప్ప గొప్ప కళాఖండాలని సీక్రెట్ గా పారినోళ్ళకి అమ్మేయాలయ్యా. అవునా? అలా కానిద్దాం. అలా కొనిద్దాం అంటే అదంత తేలికైన పని కాదు. ఆడ సిబిఐ ఆఫీసరు మద్యపానంలో నిషేధం లాగా మధ్యలో అడ్డుపడుతుందయ్యా. ఆవిడ అందరికీ సిబిఐ ఆఫీసర్, కానీ నాకు మాత్రం నీకు మాత్రం లెహర్ స్పాట్, గోల్డ్ 50, కోకో మజా, సిట్రా కోలా. అంటే ప్లీజ్ లవ్ అండి బాబు, లవ్వు. ఆ అమ్మాయి నేనంటే పడి చచ్చిపోతుంది, లేచి బతికిపోతుంది. నిజంగానే ప్లీజ్ చూపించమంటారా ప్లీజ్? ప్రేమా. హలో హలో, బోలో బోలో, కోలో కోలో. చలో చలో. విక్రమ్ పట్టుకొచ్చేసి. ఒరి నాయనో, ఒరి నాయనో, నువ్వు ఫౌట్లతో రౌడీల్ని డైలాగులతో విలన్లే కాకుండా నీ గ్లామర్ తో పెద్ద పెద్ద హీరోయిన్లు కూడా పడగొట్టేసేయగలవయ్యా. శబాష్ ప్లీజ్. ఇది విగ్రహం ప్లీజ్. ఈ అడ్రస్ కనిచేయాలి ప్లీజ్. ఓకే ప్లీజ్. హలో హలో, హలో హలో, ఫాలో ఫాలో. చలో చలో. హలో హలో, చూసావాలో ఇప్పుడు నా వెనకాల ఫిజికల్ ఫోర్సే కాదు పెద్ద పోలీస్ ఫోర్స్ కూడా ఉంది. నాకు మాత్రం ఇదేదో పెద్ద బౌ ఫోర్స్ లాగా ఉంది. ఇదేమిటండి ప్లీజ్. చెప్తాగా ఇంకెంత 6 నెలలు. వావ్, ఈమె ఎంత అందంగా ఉంది. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఏ కాలేజీ? మమ్మీ. ఏమిటి ఈమె పిల్లల తల్లియా? ఈవిడ చర్మం చూస్తుంటే వయసు అస్సలు తెలియడం లేదు. చర్మం మిలమిల మెరిసే సంతూర్ సంతూర్ సంతూర్. అబ్బా, ఒక్కడి పీకారంటే నీ సంతూర్ పోతావు. చూద్దాం. చూసుకోలేదమ్మా. నువ్వు చూసుకోకపోతే నేను బతికేదాన్నా బాబు? రామ్మా, ఇంటి దగ్గర దిగబెడతాను. ఇది కాదు నాన్న, దీంతో ఆడుకో. ఇదిగో జోకొట్టు జోకొట్టు. అయ్యో, రత్నాలు పొదిగిన కళాఖండం బాబు చేతిలోకి ఇస్తున్నారేమిటండి? అది కింద పడితే? పిచ్చి రాణి, జగత్తునే జయించగల ఇంత గొప్ప పుత్రరత్నం మనకు దొరికాక ఈ రత్నాలు బొమ్మలు ఏవైతే ఏం. ఏమైందమ్మా? ఈ బొమ్మ ప్యాలెస్ లోదే కదూ? ఇది ప్యాలెస్ లో బొమ్మ నీకెలా తెలుసు? అవును, ఇది నా బాబు కోసం. కాదు, అంతా నా భ్రమ. లేదమ్మా, నువ్వేదో దాస్తున్నావు. లేదు, నేనేమీ దాచడం లేదు. రాణేమ్మ గారని అనుమానం వచ్చే ఇక్కడికి తీసుకొచ్చాను. అమ్మా,
నా కాలు పోయిన దౌర్భాగ్యంతో అశక్తున్నాయి. ఎన్నేళ్లుగా మిమ్మల్ని వెతుక్కోవాలని అసమర్థులయ్యాను. ఆనాడు మీరు చూపించిన స్వామి భక్తి ఈనాడు నాకొక గొప్ప త్యాగమూర్తిని తిరిగి చూసే భాగ్యాన్నిచ్చింది దివాన్జీ. అంత మాటనకన్నమ్మా, అసలు ఇన్నాళ్ళు మీరు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు? కట్టుకున్న భర్త నుదుటి బొట్టుని కంటి కింద నీటి బొట్టుగా మార్చి వెళ్ళిపోయాడు. కన్న బిడ్డ కడుపు కోత మిగిల్చి దూరం అయిపోయాడు. వెలుగులేని బతుకులో వెలగలేని దీపంలా బతికున్నాను. బాధపడకమ్మా. అనాథగా బ్రతికిన నాకు అమృతం లాంటి అమ్మ ప్రేమను రుచి చూపించిన నిన్ను అనాథగా బ్రతకనివ్వను. పోయిన నీ పూర్వవైభవాన్ని నీకు తిరిగి వచ్చేటట్టు నేను చేస్తానమ్మా. బాబు, ఝన్ 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 తెలుగు వన్